తెలంగాణలో విద్యుత్ పరిస్థితి ఏంటి? పల్లెల్లో పగటిపూట కరెంట్ కట్, సాగుకు 2-3 గంటల సరఫరానే కష్టం. పరిశ్రమలకు హాలిడేలు 3 ఏళ్లు ఆగాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వమే చెబుతోంది. ఆ తర్వాత రెప్పపాటైనా కరెంటు పోనివ్వమని హామీ ఇస్తోంది. ఆ దిశగా సర్కారు వేస్తున్న ప్రణాళికలు, వాటి అమలుకు సాధ్యాసాధ్యాలపైన సాక్షి ప్రత్యేక కథనం. కరెంట్ కటకటతో అల్లాడుతున్న తెలంగాణ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ కరెంటుపై దృష్టి పెట్టినప్పటికీ దాన్ని ఇప్పటికిప్పుడు తెచ్చుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే మహారాష్ట్రలోని వాద్రా నుంచి డిచ్పల్లి మీదుగా మహేశ్వరం వరకు 765 kV సామర్థ్యం కలిగిన విద్యుత్ లైన్ల ఏర్పాటు జరుగుతోంది. ఇది పూర్తయ్యేందుకు కనీసం 2 నుంచి 3 ఏళ్లు పడుతుందని అంచనా. అప్పటి వరకు ఛత్తీస్గఢ్ విద్యుత్ను కొనుగోలు చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వమే సొంతంగా ప్రత్యేక విద్యుత్ సరఫరా లైనును ఏర్పాటు చేసుకునే ప్రత్యామ్నాయం ఉంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి కదలిక లేదు. అవసరాల మేరకు మార్కెట్లో విద్యుత్ను కొనుగోలు చేయడం మరో మార్గం. రాయచూర్, షోలాపూర్ విద్యుత్ సరఫరా లైన్ పూర్తయినప్పటికీ ముందుగా కారిడార్ను బుక్ చేసుకోవడంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఈ అవకాశాన్ని తమిళనాడు తన్నుకుపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ తన మిగులు కరెంట్ను తప్పనిసరిగా తెలంగాణకే అమ్మాలని విభజన చట్టం చెప్తున్నా తెలంగాణ అవసరాలకు సరిపడా కరెంట్ ఏపీలో లభించకపోవచ్చని అంచనా. పైగా నిరంతర కరెంటు దశలోకి వెళ్తే ఆ రాష్ట్ర అవసరాలే మరింత పెరగనున్నాయి. సొంతంగా విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో తెలంగాణకు ప్రయోజనం ఉంటుంది. రానున్న 3 ఏళ్లలో 6000 మెగావాట్ల థర్మల్ ప్లాంట్లను నెలకొల్పాలని టీజెంకోను సీఎం ఆదేశించారు. 3 ఏళ్లలోనే అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశిస్తున్నప్పటికీ ఆచరణలో అసాధ్యమని విద్యుత్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.